వరకు వాళ్ళు ఎగ్జామ్ రాసిన వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు అడ్మిషన్ తీసుకున్నారు, వాళ్ళంతా చదువుకుంటా ఉన్నారు. ఎందుకు ఈ రాజకీయంగా ఒక కుట్ర చేస్తూ ఉన్నారు, అల్లర్లు రేపాలనే ఒక కుట్ర జరుగుతూ ఉందన్నట్టుగా ప్రధానంగా బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి, దాన్ని ఎట్లా చూడొచ్చు? బీజేపీ నేతలకు ఏదైతే వాస్తవాలు ప్రశ్నిస్తామో, ఏవైతే వాళ్ళు చేసే తప్పులని ఈ సమాజంలో ఎత్తిపడతామో ఆ తప్పులను సంస్కరించుకోవాలి బాబు. 23 లక్షల మంది నీటి పేపర్తోని పేద వర్గాల పిల్లలు ఆత్మహత్య చేసుకున్నటువంటి లీక్ అయిన సందర్భంలో వందల మంది చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళందరూ బాధాతృప్త హృదయంతో ఉన్న క్రమంలో సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ పేరు మీద దేశ స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ ప్రజా ఉద్యమం అనేది ఇవాళ ఢిల్లీ పార్లమెంటును తాకింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు కమిటీ వేసినాము, దోషులను శిక్షిస్తామనేటువంటి పదాలు తాత్కాలిక ఉపశమనం కోసం మాట్లాడుతున్నాడు. కానీ శాశ్వత పరిష్కారం కోసం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో జరుగుతున్న ఈ పోరాటం అగ్గిబావుటై దేశ స్థాయిలో ముందుకు నడుస్తుంది. కాబట్టి ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, హైదరాబాద్ గడ్డ మీద హిమాయత్ నగర్ ప్రాంతంలో అన్ని వామపక్ష విద్యార్థి సంఘాలు గలమెత్తుతూ ప్రపంచానికి ఈ పోరాట ఉద్యమ స్ఫూర్తి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీకి కళ్ళవు పడతలేవా, అమిత్ షాకు కళ్ళవు పడతలేవా, కామన్ సెన్స్ లేదా? ఇవాళ ఎవరు ప్రశ్నిస్తున్నా దేశద్రోహులు అని మాట్లాడుతున్నావు, ఎవరు ఆడ ఉద్యమం చేసినా పాకిస్తాన్ వాళ్ళు అని మాట్లాడుతున్నావు. మీకు సిగ్గు శరం లజ్జ ఉంది కదా? రాజ్యాంగం మీకు ఒక్కరికే కాదు, ఈ 140 కోట్ల ఆత్మగౌరవ ప్రతీక రాజ్యాంగం అనేది. ఆ రాజ్యాంగం ద్వారా గద్దెనెవ్వడెక్కినా వానికి గల్లబట్టి దించేంత అవకాశం ఈ పౌరునిగా, ఈ దేశ పౌరునిగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా విద్యార్థి ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా నువ్వు ఎదుర్కొనే పరిస్థితి వచ్చి నీ ప్రభుత్వం ఈ కాలగర్భంలో కలిసిపోతుందని ఈ సందర్భంగా తెలంగాణ ఉన్న నాయకులు కూడా వాళ్ళ రాజకీయం కోసము, అంటే మొన్న కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ దాడి కావచ్చు, ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న అది కావచ్చు, ఎట్లా చూడొచ్చు? వాళ్ళ రాజకీయం అని కాదండి, అన్యాయం జరుగుతున్న ప్రతి దగ్గర కోట రమేష్ అన్న లాంటి జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు ఇవాళ ఎంతోమంది భాగస్వామ్యంగా ఉన్నటువంటి సందర్భం. ఇవాళ అనేక మంది షబానా ఆజ్మీ, ప్రకాష్ రాజు, సినిమా యాక్టర్లు, స్వర్ణ భాస్కర్ లాంటి వాళ్ళు ఆ క్రమంలో ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీ అయినా కూడా ఇది యొక్క విద్యార్థులు ఇలా కేటీఆర్ స్పందించండు, మన కాంగ్రెస్ స్పందించండు. ఇవాళ వాళ్ళ రాజకీయాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ రాజకీయాల పేరు మీద పేద ప్రజల పిల్లలను అన్యాయం చేస్తే మాత్రం ఈ దేశంలో కాలగర్భంలో బీజేపీ కలిసిపోవడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఈ పోరాటము ప్రాణం పోయినా కూడా పోరాటం ద్వారా రాజీనామా చేయిస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తాం.